ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం. రానున్న కొద్ది గంటల్లో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీ భవిష్యత్తు దిశనే మార్చేయగలవు. మీరు ఎప్పుడూ ఊహించని విధంగా అదృష్టం మీ తలుపు తట్టబోతోంది. ఆర్థిక పరిస్థితిలో, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితంలో ఒక భారీ మార్పు మీకోసం ఎదురుచూస్తోంది. ఈ మార్పు ఎలా ఉండబోతోంది? మీకు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి? ఎలాంటి అవకాశాలు మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతున్నాయి? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ ముఖ్యమైన సమాచారాన్ని మిస్ కాకుండా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే ఒక ముఖ్యమైన విషయం మీ జీవితానికి ఎంతో ఉపయోగపడవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే వీడియో ప్రారంభించే ముందు శ్రీరాముడి ఆశీర్వాదం మీకు లభించాలని కోరుకుంటూ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మీకు రానున్న అద్భుతమైన మార్పులేంటో తెలుసుకుందాం. మిమ్మల్ని చూస్తే ఈ రోజు విజయవంతంగా కనిపించవచ్చు, కానీ చిన్నప్పటి నుంచి మీరు పడిన కష్టాలు, అనుభవించిన అవమానాలు, చేసిన పోరాటం గురించి చాలా మందికి తెలియదు. బయటకు ధైర్యంగా కనిపించినా వారి గుండెల్లో దాగి ఉన్న బాధలు ఎన్నో. అసలు మీ మనస్తత్వం ఎలా ఉంటుంది? ఎందుకు జీవితంలో ఎప్పుడూ పోరాట యోధులుగా నిలుస్తారు? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. మీకు సంబంధించిన జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం చిన్నప్పటి నుంచి మీరు ఎదుర్కొనే పరిస్థితులు మరియు మీ మనస్తత్వం గురించి ఇలా చెప్పొచ్చు. మీరు చిన్నప్పటి నుంచి ఎదుర్కొనే కష్టాలు. చాలా సందర్భాల్లో మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవటానికి ఎక్కువగా పోరాడాల్సి వస్తుంది. కుటుంబంలో లేదా విద్యారంగంలో మీరనుకున్న గుర్తింపు ఆలస్యంగా లభించినట్లుగా భావిస్తారు. చిన్న వయసులోనే బాధ్యతలు భుజాన వేసుకోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. స్నేహితులు లేదా బంధువుల వల్ల కొన్ని నిరాశలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇతరుల కంటే ఎక్కువ శ్రమ చేయాల్సి వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే మీ మనస్తత్వం ప్రకారం ధైర్యం, ఆత్మవిశ్వాసం మీ ప్రధాన బలాలు. నేరుగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకొకటి చెప్పటం మీకు ఇష్టం ఉండదు. అన్యాయం జరిగితే సహించలేరు, వెంటనే స్పందిస్తారు. నాయకత్వ లక్షణాలు సహజంగా ఉంటాయి. కోపం త్వరగా వస్తుంది, కానీ అదే వేగంతో తగ్గిపోతుంది. ఎవరిపైనైనా ప్రేమ లేదా నమ్మకం పెంచుకుంటే పూర్తిగా అంకితమవుతారు. ఓటమిని సులభంగా అంగీకరించరు. మళ్లీ ప్రయత్నించి విజయం సాధించాలని కోరుకుంటారు. మీరు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు, నిరాశలు ఎదుర్కొన్నప్పటికీ చివరికి ఒక మంచి స్థాయికి చేరుకోవటానికి ప్రధాన కారణం మీ అద్భుతమైన పట్టుదల మరియు పోరాట స్ఫూర్తి. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగటం మీ ప్రత్యేకత. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని సాధించే వరకు ప్రయత్నం చేయటం మీ సహజ స్వభావం. చాలామంది 1 లేదా 2 అపజయాల తరువాత నిరుత్సాహపడిపోతే, మీరు మాత్రం అపజయాన్ని ఒక పాఠంగా తీసుకొని మరింత బలంగా తిరిగి లేస్తారు. మీకు సహజంగా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా మీపై నమ్మకం ఉంచితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. కష్టకాలంలో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా సమస్యలను ఎదుర్కొనే గుణం మీలో ఉంటుంది. అందుకే చాలా సందర్భాల్లో మీ జీవితంలో ఆలస్యంగా అయినా మంచి స్థానం, గౌరవం మరియు గుర్తింపును పొందగలుగుతారు. ఇంకా ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే, మీరు తమ మనసులో ఉన్నది నేరుగా చెప్పటానికి ఇష్టపడతారు. కపటత్వం, మోసం, ద్వంద్వ వైఖరి వంటి వాటికి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు. తమ కుటుంబం, స్నేహితులు లేదా తమపై ఆధారపడిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఈ నిజాయితీ, ధైర్యం మరియు అంకితభావమే మిమ్మల్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబడతాయి. అయితే మీ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఒక ముఖ్యమైన చెడు లక్షణాన్ని తప్పకుండా నియంత్రించుకోవాలి. అదే తొందరపాటు మరియు ఆవేశం. చాలా సందర్భాల్లో మీరు పూర్తిగా ఆలోచించకుండా వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. కోపం వచ్చినప్పుడు లేదా భావోద్వేగానికి లోనైనప్పుడు మాట్లాడే మాటలు ఇతరులను బాధపెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత పశ్చాత్తాపపడినా అప్పటికే సంబంధాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ప్రతి పనిని వెంటనే పూర్తి చేయాలనే ఆతురత వల్ల కొన్నిసార్లు తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఓపికతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మరింత మంచి ఫలితాలు పొందగలిగినా ఆవేశం కారణంగా వచ్చిన అవకాశాలను కూడా కోల్పోయే సందర్భాలు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు మీ అభిప్రాయమే సరైందని గుడ్డిగా నమ్మటం వల్ల ఇతరుల సలహాలను పట్టించుకోరు. దీనివల్ల అనవసరమైన వివాదాలు, అపార్థాలు ఏర్పడవచ్చు. అందువల్ల మీరు పట్టుదల, ధైర్యం, నాయకత్వం, నిజాయితీ వంటి గొప్ప లక్షణాలను
అలాగే కొనసాగిస్తూ ఆవేశం, కోపం మరియు తొందరపాటు నిర్ణయాలను నియంత్రించగలిగితే జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. మీ విజయానికి అసలైన రహస్యం కేవలం అదృష్టం కాదు, ఎన్నిసార్లు పడిపోయినా మళ్లీ లేచి నిలబడే అచంచలమైన మనోబలమే. అదే గుణం మిమ్మల్ని కష్టాల నుంచి విజయాల వైపు నడిపించే గొప్ప శక్తిగా నిలుస్తుంది. మీ జీవితంలో కనిపించే గొప్ప లక్షణాల్లో ఒకటి మనుషులపై నమ్మకం ఉంచటం. మీరు సాధారణంగా హృదయపూర్వకంగా ఆలోచిస్తారు. మీకు ఎదురైన ప్రతి వ్యక్తిని మంచి మనసుతో చూస్తారు. ఎవరైనా స్నేహంగా మాట్లాడితే వారిని సులభంగా నమ్మేస్తారు. అయితే ఇదే గుణం చాలా సందర్భాల్లో మీ జీవితంలో పెద్ద ఎదురు దెబ్బలకు కారణమవుతుంది. మీరు మీ మనసులో ఎలాంటి కపటం లేకుండా ఉంటారు. అందువల్ల ఎదుటివారు కూడా మీలాగే నిజాయితీగా ఉంటారని భావిస్తారు. కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఆలోచించరు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించడం వల్ల మీరు ఎన్నోసార్లు మోసపోతారు. ముఖ్యంగా స్నేహితుల విషయంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో మీరు స్నేహితుల కోసం మీ సమయాన్ని, డబ్బును, శక్తిని వెచ్చిస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ముందుగా సహాయం చేయటానికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. కానీ అదే వ్యక్తులు అవసరం తీరిన తర్వాత దూరమవటం లేదా వెన్నుపోటు పొడవటం వంటి సంఘటనలు మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తాయి. మీపై నమ్మకం ఉంచిన వ్యక్తుల నుంచి ద్రోహం ఎదురైనప్పుడు మీరు మానసికంగా చాలా కృంగిపోతారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మీ వ్యక్తిగత విషయాలను కూడా నమ్మిన వారితో పంచుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ రహస్యాలే తర్వాత సమస్యలకు కారణమవుతాయి. మీ బలహీనతలు, కుటుంబ విషయాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలను చెప్పటం వల్ల కొందరు వాటిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు అనుకోని అవమానాలు, అపార్థాలు మరియు నష్టాలను ఎదుర్కొంటారు. మాట మీదే నమ్మకం ఉంచి నిర్ణయాలు తీసుకోవటం, సరైన పరిశీలన లేకుండా భాగస్వామ్యాలు చేయటం లేదా డబ్బు అప్పుగా ఇవ్వటం వల్ల తర్వాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా మంది మీ మంచితనాన్ని బలహీనతగా భావించి ఉపయోగించుకోవటానికి ప్రయత్నిస్తారు. అయితే మీరొక విషయం గుర్తుంచుకోవాలి. మంచి మనసు కలిగి ఉండటం తప్పు కాదు, ఇతరులను నమ్మటం కూడా తప్పు కాదు. కానీ ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మే ముందు వారి స్వభావాన్ని, గత ప్రవర్తనను మరియు ఉద్దేశాలను గమనించటం అవసరం. నమ్మకం సంపాదించుకోవాల్సిన విషయం, కానీ వెంటనే ఇవ్వాల్సిన బహుమతి కాదు. జీవితంలో ఎదురైన ద్రోహాలు, మోసాలు మరియు నిరాశలు మిమ్మల్ని బలహీనులను చేయటానికి కాదు, మరింత తెలివిగా, జాగ్రత్తగా మార్చటానికి వస్తాయి. అందరితో మంచిగా ఉండాలి, కానీ అందరి మాటలను గుడ్డిగా నమ్మకూడదు. స్నేహం చేయాలి, కానీ హద్దులు కూడా ఉండాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మీరు అనవసరమైన బాధలను దూరం చేసుకుని మీ లక్ష్యాల వైపు మరింత ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు. మీ మంచితనం మీ బలం కావాలి, కానీ మీ బలహీనతగా మారకూడదు. ఇదే మీ జీవితాన్ని విజయవంతంగా మార్చే ముఖ్యమైన పాఠం. మీకు రానున్న కొద్ది గంటలు ఎంతో ఆసక్తికరంగా మరియు ప్రాధాన్యతతో కూడుకున్న సమయంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా అనుకూలంగా మారటం, నిలిచిపోయిన పనులు ముందుకు కదలటం లేదా ఊహించని వార్తలు వినటం వంటి సంఘటనలు ఈ సమయంలో చోటు చేసుకునే అవకాశముందని భావిస్తారు. గత కొంతకాలంగా మీరు మానసికంగా, ఆర్థికంగా లేదా వ్యక్తిగతంగా కొన్ని ఒత్తిళ్లను ఎదుర్కొని ఉండొచ్చు. ఎంత కష్టపడినా ఫలితాలు ఆలస్యంగా రావటం, మీ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కకపోవటం లేదా కొన్ని అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోవటం వంటి పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు గురిచేసి ఉండొచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారే దశలోకి ప్రవేశిస్తున్నాయని జ్యోతిష్యపరంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఒక శుభవార్త అనుకోకుండా రావచ్చు. గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితం దక్కే సూచనలు కనిపించవచ్చు. కొందరికి కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు లేదా కొత్త బాధ్యతలు జీవితాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లే మార్గాన్ని చూపవచ్చు. ఇప్పటి వరకు మూసుకుపోయినట్లు కనిపించిన ఒక తలుపు అకస్మాత్తుగా తెరుచుకున్నట్లు అనిపించే పరిస్థితి రావచ్చు. కుటుంబ జీవితంలో కూడా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని నమ్ముతారు. చాలా రోజులుగా కొనసాగుతున్న అపార్థాలు తొలగిపోవటం లేదా కుటుంబ సభ్యుల నుంచి ఊహించని మద్దతు లభించటం వంటి సంఘటనలు మనసుకు ఆనందాన్ని కలిగించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక చిన్న సమావేశమే జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. అయితే ఈ సమయంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి అవకాశం వచ్చిన వెంటనే తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కంటే ప్రశాంతంగా ఆలోచించటం మంచిది.
ఎందుకంటే రాబోయే మార్పులు అనుకూలమైనవే అయినప్పటికీ వాటిని సరిగ్గా ఉపయోగించుకోవటం కూడా అంతే ముఖ్యమైన విషయం. సరైన నిర్ణయం తీసుకుంటే ఈ మార్పులు దీర్ఘకాలిక విజయాలకు పునాది కావచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే కొందరు వ్యక్తులు భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కాబట్టి కొత్త పరిచయాలను నిర్లక్ష్యం చేయకుండా అదే సమయంలో జాగ్రత్తగా పరిశీలించటం అవసరం. కొన్ని చిన్న సంఘటనలు అప్పటికి సాధారణంగా కనిపించినా భవిష్యత్తులో అవే పెద్ద అవకాశాలుగా మారవచ్చు. మొత్తానికి మీకు రానున్న కొద్ది గంటలు ఆశ, ఉత్సాహం మరియు కొత్త అవకాశాలకు సంకేతంగా భావించబడుతున్నాయి. ఊహించని పరిణామాలు మీ జీవితంలో కొత్త దిశను చూపించే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. అయితే ఇవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పలేం. జ్యోతిష్యం విశ్వాసాలపై ఆధారపడిన ఒక అభిప్రాయ విధానం మాత్రమే. అయినప్పటికీ సానుకూల దృక్పథంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగితే ఏ మంచి అవకాశాన్నైనా విజయంగా మలుచుకునే శక్తి మీలో ఉందని చెప్పొచ్చు. మీ జీవితంలో నిజమైన అభివృద్ధి, శాంతి మరియు అదృష్టాన్ని పొందాలంటే ఒక ముఖ్యమైన విషయాన్ని ఎప్పటికీ మరవకూడదు. అదే స్త్రీలను గౌరవించటం. జ్యోతిష్య సాంప్రదాయాల ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో స్త్రీలకిచ్చే గౌరవం, ప్రేమ మరియు మర్యాద అనేవి అతని పురోగతిపై సానుకూల ప్రభావం చూపుతాయని నమ్ముతారు. మీ ఇంట్లో తల్లైనా, భార్య అయినా, అక్కా చెల్లెళ్ళైనా, కుమార్తెైనా లేదా మీ జీవితంలో స్నేహితురాలు, సహోద్యోగి రూపంలో ఉన్న మహిళైనా సరే వారిని గౌరవంతో చూడటం చాలా ముఖ్యమైన విషయం. చాలా సందర్భాల్లో మనకు కనిపించని ఆశీర్వాదాలు, ప్రోత్సాహం మరియు మద్దతు స్త్రీల ద్వారానే లభిస్తాయి. ఒక కుటుంబంలో మహిళ సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అదే గౌరవం లేకపోతే అనవసరమైన కలహాలు, మానసిక ఒత్తిడిలు మరియు అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. మీకు సహజంగా నేరుగా మాట్లాడే స్వభావం ఉంటుంది. కొన్నిసార్లు మీరు చెప్పే మాటలు నిజాయితీతో కూడుకున్నవే అయినప్పటికీ ఆ మాటలు ఎదుటివారిని బాధపెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలోని మహిళలతో లేదా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాటల్లో మర్యాద, సహనం మరియు గౌరవం ఉండటం చాలా అవసరం. గౌరవం అంటే కేవలం పెద్ద మాటలు చెప్పటం కాదు. వారి భావాలను అర్థం చేసుకోవటం, వారి అభిప్రాయాలను వినటం, వారి కష్టాలను గుర్తించటం కూడా గౌరవంలో భాగమే. భార్యను గౌరవించే వ్యక్తి జీవితంలో స్థిరత్వాన్ని పొందుతాడని, తల్లిని గౌరవించే వ్యక్తి ఆశీర్వాదాలను పొందుతాడని, ప్రతి స్త్రీని మర్యాదగా చూసే వ్యక్తికి సమాజంలో గౌరవం పెరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు. ఒక మహిళను చిన్నచూపు చూడటం, అవమానించటం లేదా ఆమె భావాలను నిర్లక్ష్యం చేయటం వల్ల సంబంధాలు దెబ్బతినటమే కాకుండా జీవితంలో అనవసరమైన సమస్యలు కూడా ఎదురు కావచ్చు. అందువల్ల మీరు మీ జీవితంలో మరింత శుభ ఫలితాలు, ఆనందం మరియు పురోగతి కోరుకుంటే ప్రతి స్త్రీని గౌరవించే అలవాటు పెంపొందించుకోవాలి. ఆమె కుటుంబ సభ్యురాలైనా, స్నేహితురాలైనా, పరిచయం ఉన్న వ్యక్తైనా లేదా పూర్తిగా తెలియని వ్యక్తైనా గౌరవం మరియు మర్యాదతో వ్యవహరించటం గొప్ప లక్షణం. మనమిచ్చే గౌరవం తిరిగి మనకే గౌరవంగా, ఆశీర్వాదంగా మరియు మంచి ఫలితాలుగా వస్తుందని గుర్తుంచుకోవాలి. జీవితంలో విజయాన్ని అందించే మార్గాల్లో ఒకటి కష్టపడటమైతే, ఆ విజయాన్ని నిలబెట్టే మార్గాల్లో ఒకటి ప్రతి స్త్రీని హృదయపూర్వకంగా గౌరవించటం. అది మీకు మరింత మంచి ఫలితాలను, మంచి సంబంధాలను మరియు సంతోషకరమైన జీవితాన్ని అందించే విలువైన గుణంగా మారుతుంది. మీకు రాబోయే కొద్ది రోజులు ఆర్థికపరంగా కీలకమైన సమయంగా భావించబడుతుంది. గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు ముందుకు కదలటం, ఆలస్యమైన చెల్లింపులు రావటం లేదా కొత్త అవకాశాలు కనిపించటం వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. అయితే ఈ కాలంలో వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవటం చాలా ముఖ్యం. వ్యాపారం చేస్తున్న మీకు ఈ రోజులు మిశ్రమ ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఒకవైపు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా ఆదాయాన్ని పెంచే అవకాశాలు కనిపించవచ్చు. మరోవైపు ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉండవచ్చు. ముఖ్యంగా వ్యాపార విస్తరణ, పెట్టుబడులు లేదా భాగస్వామ్యాలకు సంబంధించిన నిర్ణయాల్లో తొందరపడకుండా పూర్తి వివరాలు తెలుసుకుని ముందుకు వెళ్లటం మంచిదే. గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు కొంతమేర ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక లాభం లేదా నిలిచిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్న మీకు ఈ కాలం ప్రోత్సాహకరంగా ఉండవచ్చు. అదనపు బాధ్యతలు రావటం, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందటం లేదా భవిష్యత్తులో పదోన్నతికి ఉపయోగపడే అవకాశాలు ఏర్పడవచ్చు.
అయితే ఆదాయం పెరిగే అవకాశాలు కనిపించినప్పటికీ ఖర్చులపై నియంత్రణ లేకపోతే ఆర్థిక ప్రయోజనం పూర్తిగా అనుభవించలేకపోవచ్చు. వ్యక్తిగత జీవితంపై కూడా ఈ ఆర్థిక పరిస్థితి ప్రభావం చూపే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించిన ఒత్తిడి తగ్గితే కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడవచ్చు. చాలా కాలంగా వాయిదా వేసిన కొన్ని కుటుంబ అవసరాలను తీర్చగలగటం వల్ల ఆనందం కలగవచ్చు. అయితే ఆర్థికంగా కొంత మెరుగుదల కనిపించగానే అనవసరమైన ఖర్చులు పెంచటం లేదా ఇతరులను ఆకట్టుకోవటానికి ఖర్చు చేయటం మంచిది కాదు. స్నేహితులు లేదా బంధువుల ద్వారా వచ్చే ఆర్థిక ప్రతిపాదనల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. అందరినీ నమ్మే స్వభావం ఉన్న మీరు డబ్బు విషయాల్లో భావోద్వేగాలకు లోను కాకుండా వ్యవహరించటం మంచిది. అప్పులు ఇవ్వటం, హామీలివ్వటం లేదా ఇతరుల మాటలపై ఆధారపడి పెట్టుబడులు పెట్టటం వంటి విషయాల్లో 2 సార్లు ఆలోచించటం అవసరం. ఈ కాలంలో పొదుపుపై దృష్టి పెట్టటం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చిన్న మొత్తమైనా క్రమంగా దాచుకోవటం భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారవచ్చు. ఆదాయం పెరిగినప్పుడు ఖర్చులను కూడా అదే స్థాయిలో పెంచకుండా భవిష్యత్తు లక్ష్యాల కోసం ప్రణాళిక రూపొందించటం మంచిదే. మొత్తంగా చూస్తే రాబోయే కొద్ది రోజులు మీకు ఆర్థికంగా కొంత పురోగతి, కొత్త అవకాశాలు మరియు ఆశాజనక పరిణామాలను తీసుకురావచ్చని జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. అయితే ఈ ఫలితాలు ప్రతి వ్యక్తికి ఒకే విధంగా ఉండవు. వ్యాపారం, ఉద్యోగం, వ్యక్తిగత నిర్ణయాలు మరియు పరిస్థితులను బట్టి మారవచ్చు. కాబట్టి సానుకూల దృక్పథంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ, జాగ్రత్త మరియు తెలివైన నిర్ణయాలను పాటిస్తే ఈ కాలాన్ని మరింత ప్రయోజనకరంగా మార్చుకోవచ్చు. మీ జీవితంలో ఆకస్మికంగా వచ్చే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవటానికి, ఆర్థికంగా స్థిరపడటానికి మరియు మానసిక ప్రశాంతతను పొందటానికి కొన్ని ఆధ్యాత్మిక ఆచారాలు, సేవా కార్యక్రమాలు పాటించటం మంచిదని జ్యోతిష్య సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. ఇవి విశ్వాసాలకు సంబంధించిన సూచనలు మాత్రమే. జీవితంలో పురోగతి కోసం కృషి, ప్రణాళిక మరియు సరైన నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనవి. మీకు అధిపతి గ్రహం కుజుడు కావటంతో మీరు ధైర్యం, శక్తి మరియు కార్యసాధనకు ప్రతీకలుగా భావించబడతారు. అందువల్ల ప్రతిరోజు లేదా మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించటం శుభప్రదంగా భావిస్తారు. అలాగే శ్రీరాముని నామస్మరణ చేయటం, శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ లేదా ఓం హనుమతే నమః వంటి మంత్రాలను జపించటం మనోబలాన్ని పెంచుతుందని నమ్ముతారు. అలాగే ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యనారాయణుడికి నీరు సమర్పించి నమస్కరించటం ద్వారా ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత మరియు సానుకూల ఆలోచనలు పెరుగుతాయని చాలామంది విశ్వసిస్తారు. ఇంట్లో పెద్దలను గౌరవించటం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవటం కూడా గొప్ప పరిహారంగా భావించబడుతుంది. మీరు ముఖ్యంగా పాటించవలసిన ఒక గొప్ప పరిహారం మూగజీవాల పట్ల దయ చూపటం. ప్రతిరోజు సాధ్యమైనంత వరకు పక్షులకు గింజలు వేయటం, వేసవి కాలంలో వాటికి నీటి పాత్రలు ఉంచటం, వీధి కుక్కలు, ఆవులు లేదా ఇతర మూగజీవాలకు ఆహారం మరియు నీరు అందించటం ఎంతో పుణ్యకార్యంగా భావించబడుతుంది. మాట్లాడలేని జీవుల ఆకలి తీర్చటం ద్వారా మనసుకు ప్రశాంతత లభించటమే కాకుండా దయ, కరుణ వంటి మంచి గుణాలు పెరుగుతాయి. అలాగే ఆర్థికంగా ఎదగాలని కోరుకునేవారు తమ సామర్థ్యానికి అనుగుణంగా పేదలకు సహాయం చేయటం అలవాటు చేసుకోవాలి. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టటం, అవసరమైన వారికి దుస్తులు, పుస్తకాలు, విద్యా సామాగ్రి లేదా ఇతర ఉపయోగకరమైన వస్తువులను అందించటం చాలా గొప్ప సేవ. మీకు అవసరం లేని కానీ ఉపయోగపడే వస్తువులను పేదలకు పంచటం ద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపొచ్చు. ఈ విధమైన దానం మరియు సేవ సమాజానికి మేలు చేయటమే కాకుండా మనలో కృతజ్ఞతాభావాన్ని పెంపొందిస్తుంది. మీరు కోపాన్ని తగ్గించుకోవటం, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం, ఇతరులను గౌరవించటం మరియు ముఖ్యంగా స్త్రీలను మర్యాదగా చూడటం కూడా జీవితంలో సానుకూల మార్పులకు దోహదపడుతుందని అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతున్నాయి. మొత్తానికి భక్తి, సేవ, దానం, కరుణ మరియు క్రమశిక్షణ కలిసినప్పుడే జీవితంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. మూగజీవాలకు ఆహారం, నీరు అందించండి. పేదలకు మీకు చేతనైన సహాయం చేయండి. పెద్దలను గౌరవించండి. భగవంతుడిపై విశ్వాసంతో పాటు మీ కృషిని కొనసాగించండి. అప్పుడు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మరింత ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగగలుగుతారు. మీరు ప్రస్తుతం సరైన ప్రవర్తన అంటే ఆవేశం కంటే ఆలోచన, కోపం కంటే సహనం, అనుమానం కంటే వివేకం, స్వార్థం కంటే సేవాభావం ఈ గుణాలను పాటిస్తే వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం మరియు ఆర్థిక పరిస్థితుల్లో మరింత స్థిరత్వం మరియు సానుకూలతను పొందగలుగుతారు.
మీకు సంబంధించిన ఈ ముఖ్యమైన సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితానికి కొంతైనా మార్గదర్శకంగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు ముఖ్యంగా మీకు తెలిసిన ఇతర మిథున రాశి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకొని ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు మరియు జ్యోతిష్య విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరుతాయి. అలాగే శ్రీరాముడి ఆశీర్వాదం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ అందరికీ శ్రీరామచంద్రుడి కృప కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.